Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తుపట్టండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఐటీస్ అనే టాపిక్ తరచూ వార్తల్లోకి వస్తుంది. సో ఇక్కడ ఐఐటి ఇండోర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్, అంటే మధ్యప్రదేశ్లోని ఒక ఐఐటి మరియు కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఒక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ రెండు పేర్లు గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్ర మంత్రిత్వ శాఖ మరియు ఐఐటీలో ఒక ఐఐటి ఇండోర్. వీరిద్దరు కూడా అంటే వీరి ఒప్పందంలో భాగంగా ఒక అగ్రి హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అగ్రి హబ్ అంటే అగ్రికల్చర్కి సంబంధించింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏఐ డ్రివెన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సో అగ్రికల్చర్ రిలేటెడ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సంబంధించి ఇటీవల ఏఐఐటి, ఏ మంత్రిత్వ శాఖల మధ్య ఒప్పందం కుదిరింది అంటారు. గుర్తుంచుకోండి, ఐఐటి ఇండోర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. డైరెక్ట్గా మీరు ఐఐటీస్కి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింగిల్ లైన్లో గుర్తుంచుకోండి. సో అగ్రి హబ్ అని గుర్తుంచుకోండి. ఎట్ ద సేమ్ టైం ఏఐ డ్రివెన్ అగ్రి హబ్ ఎవరి మధ్య ఒప్పందం. సో ఐఐటికి సంబంధించి దాని ప్రిన్సిపల్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. అందులో కూడా కరోనా పరిస్థితుల కాలం నుండి తరచూ ఐఐటీస్ ఏదో ఒక ఇన్నోవేషన్తో వార్తల్లోకి వస్తున్నాయి. అండ్ ఐఐటీస్ సంబంధించి ఇటీవల కాలంలో అవి సాధిస్తున్న పురోగతి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తం అవుతున్నాయి ఐఐటీస్. సో వీటిని చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ మరియు ఐఐటి హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ మధ్య కుదిరిన ఒక ఒప్పందము దేనికోసం ఉద్దేశించబడింది అంటే ల్యాంప్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లార్జ్ ఏరియా అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్, లార్జ్ ఏరియా అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఒక తయారీ వ్యవస్థ. సో ల్యామ్ అని గుర్తుంచుకోండి. ఈ వ్యవస్థకు సంబంధించి ఇటీవల ఏఐఐటి ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది, ఏ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది అంటారు. డిఆర్డిఓతో, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్తో కుదుర్చుకున్న ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. మరి మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఏరోస్పేస్ రంగానికి సంబంధించి కానీ, డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి కానీ తయారీ అనేది ఉద్దేశించబడింది. నెక్స్ట్, చంద్రునిపైకి ఫ్లయింగ్ రోబో అనే అంశం వార్తల్లోకి వచ్చింది. చంద్రుని పైన పరిశోధనలు తరచు వార్తల్లోకి వస్తున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2023 ఆగస్టు 23 ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ తేదీ చెప్పగానే గుర్తు వచ్చేది చంద్రయాన్ 3 ల్యాండర్ చంద్రుని యొక్క సౌత్ పోల్లో ల్యాండ్ అవ్వడం జరిగింది. సో మనం సాధించిన అద్భుత ఘనత. సో ఇప్పుడు చంద్రుని పైన ఒక ఫ్లయింగ్ రోబోని పరిశోధించే అంశంతో చైనా వార్తల్లోకి వస్తుంది. చాంగే 7 ప్రయోగంలో భాగంగా చంద్రమండల అన్వేషణలో జోరుగా ముందుకు సాగుతున్న చైనా త్వరలో ప్రతిష్టాత్మక చాంగే 7 ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోంది. చంద్రుని దక్షిణ ధ్రువంలో నీటి జాడలను కనుగొనేందుకు 6 కాళ్ళతో కూడిన ఓ ఫ్లయింగ్ రోబోను పంపబోతున్నట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక రీసెంట్గా వెల్లడించింది. చాంగే 7 మిషన్లో అధునాతన ఫ్లయింగ్ డిటెక్టర్ రాకెట్ ప్రొపల్షన్ను ఉపయోగించుకొని పాకడం, దూకడం, పైకి ఎగరడం ద్వారా గతంలో ఎవరు ప్రవేశించలేని ప్రాంతాలకు చేరుకోగలుగుతుందంట. యునైటెడ్ నేషన్స్కు 327 కోట్ల రూపాయలు చెల్లించిన భారత్. సో యునైటెడ్ నేషన్స్ సంబంధించిన రెగ్యులర్ బడ్జెట్ ఉంటుంది కదా, ఐక్యరాజ్య సమితి రెగ్యులర్ బడ్జెట్ ఉంటుంది కదా, ఆ రెగ్యులర్ బడ్జెట్ 2025కి సంబంధించి ఐక్యరాజ్య సమితి రెగ్యులర్ బడ్జెట్ 2025 కోసం భారత్ 327 కోట్లను చెల్లించింది. యుఎన్ రెగ్యులర్ బడ్జెట్ను పూర్తిగా సకాలంలో చెల్లించిన 35 సభ్య దేశాల గౌరవ జాబితాలో భారత్ చేరింది. 2025 జనవరి 31 నాటికి 35 సభ్య దేశాలు ఐక్యరాజ్య సమితి ఆర్థిక నిబంధనలో పేర్కొన్న 30 రోజుల గడువు వ్యవధిలో
తమ సాధారణ బడ్జెట్ మదింపులను పూర్తిగా చెల్లించాయని ఐక్యరాజ్యసమితి విరాళాల కమిటీ పేర్కొంది. భారత్ జనవరి 31న $37.64 మిలియన్ చెల్లించిందని యుఎస్ సెక్రటరీ జనరల్ స్టీఫెన్ డుజారిక్ గారు చెప్పడం జరిగింది. సో క్రూయిజ్ క్షిపణుల కొనుగోలు కోసం భారత్ రష్యా రక్షణ ఒప్పందం. సో రక్షణ రంగానికి సంబంధించి తరచూ వార్తలు నిలుస్తున్న విన్యాసాలకు సంబంధించి కానీ, లేదా మన రక్షణ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా వివిధ దేశాలపైన ఆధారపడుతున్నాం, మనం వేటిని దిగుమతి చేసుకుంటున్నాం అనే అంశం కానీ, సిప్రి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి రిపోర్ట్స్ పైన కానివ్వండి, ఇలాంటి ఇటీవల కాలంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఆయుధ వ్యవస్థకి సంబంధించి కానీ మనం క్వశ్చన్స్ని చూడవచ్చు. సో ఇక్కడ ఒక ఒప్పందము, నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణుల కొనుగోలుకు భారత్ మంగళవారం రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అస్త్రాల రాకతో భారత నౌకాదళంలోని జలాంతర్గాముల పోరాట సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందంట. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ గారి సమక్షంలో ఈ ఒప్పందం అనేది కుదిరిందంట. అండ్ భారత్ రష్యా అనగానే మనకు బ్రాహ్మోస్ కానివ్వండి, ఇటువంటి ఇంపార్టెంట్. రీసెంట్గా జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది ఇందోర్లో, మధ్యప్రదేశ్లోని ఇందోర్లో భిక్షాటన నిషేధం అని చెప్పేసేసి. భిక్షాటన చేయడమే కాదు, భిక్షాటన చేయడం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బిచ్చం వేయడం కూడా నేరంగానే పరిగణించారు. ఎవరైనా యాచకులు కనిపిస్తే వారికి సంబంధించిన సమాచారం ఇస్తే కూడా పారితోషికం ఇస్తామని చెప్పేసి వార్తల్లోకి వచ్చారు. సో అలా ఇందోర్ తరచు వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలో మొట్టమొదటిసారి భిక్షాటనపై లేదా భిక్షంపై నిషేధం విధిస్తూ ఇప్పుడు అదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ సిటీ ఈ నిర్ణయంతో మరొకసారి వార్తల్లోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో భిక్షాటన నిషేధించారు. భిక్షం తీసుకున్న నేరంగా పరిగణిస్తామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. కాగా ఈ తరహా నిబంధన ఇప్పటికే ఇందోర్ జిల్లాలో అమలవుతోంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద భిక్షాటన చేసే చాలామంది యాచకులు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏం లేదు, భిక్షాటనను నిర్మూలిస్తూ మరొక సిటీ భోపాల్, ఇందోర్ దారిన భోపాల్. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్రీయ అంశాలు చూద్దాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 4వ తేదీ 2025 రోజున కులగణనకు ఆమోదం తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సో ఈ 4వ తేదీని ప్రతి ఏటా కూడా సామాజిక న్యాయ దినోత్సవంగా, సోషల్ జస్టిస్ డేగా తెలంగాణలో గుర్తిస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సభావేదికగా చెప్పడం కూడా జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 2 కీలక సామాజిక ప్రక్రియలు ఒకే రోజు పూర్తయినాయి. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే నివేదికలతో పాటు ఎస్సీల వర్గీకరణ అంశంలో జస్టిస్ షమీం అఖ్తర్ కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆ తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుల సర్వేలోని వివరాలతో కూడిన ప్రకటనను ఏకసభ్య కమిషన్ నివేదికను అసెంబ్లీ ఆమోదించింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈసారి ఈ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా మీరు క్వశ్చన్ పేపర్ ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మత్స్య ఉత్పత్తిలో భారతదేశంలోనే ఏపీ టాప్ అంట. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో రీసెంట్గా కేంద్రం సమాధానం ఇచ్చింది. మత్స్య సంపద ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్లో నిలిచింది. గడిచిన 5 ఏళ్ల కాలంలో 15.74 లక్షల టన్నుల ఉత్పత్తితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఉత్పత్తి, ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి 90,633 కోట్ల ఆదాయం వచ్చినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకు 5 ఏళ్ల కాలంలో అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మత్స్య సంపదకు పెద్దపీట వేయడం కారణమంటూ కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ గారు లోక్సభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, గోవా, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి 2019-24 మధ్య 73.25 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తి జరిగిందంట. ఓకేనా. అండ్ కొబ్బరి ఉత్పత్తిలో దేశంలో 4వ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉందంట. కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశము ప్రపంచంలో అగ్రస్థానానికి చేరిందని, దేశంలో ఏపీ 4వ స్థానంలో ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తెలిపారు. సో ప్రశ్నోత్తరాల సమయంలో లోక్సభ వేదికగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2023-24 సంవత్సరం 3వ ముందస్తు అంచనాల ప్రకారం 23.33 లక్షల హెక్టార్లో సాగిన కొబ్బరి తోటల నుంచి 153.29 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుందని చెప్పారు. గుర్తుంచుకోండి. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ తర్వాత దేశంలో అత్యధిక పంట దిగుబడి ఏపీలోనే ఉందని తెలిపారు. 4వ స్థానము. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి శాసనసభకి సంబంధించి ఇంపార్టెంట్ కమిటీస్ ఏవైతే ఉంటాయో ఆ చైర్పర్సన్స్ ఎవరో చూడండి. అసెంబ్లీలో 3 ఆర్థిక కమిటీలకు సంబంధించి నూతన చైర్మన్లను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాధిపతి అయ్యన్న పాత్రుడు గారు నియమించడం జరిగింది. సో అయ్యన్న పాత్రుడు గారు నియమించారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంపార్టెంట్, మనకు పార్లమెంట్లో కూడా చూడండి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఇంపార్టెంట్ అని చూస్తాం కదా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్పర్సన్గా పులపర్తి రామాంజనేయులు గారు ఎమ్మెల్యే, అండ్ అంచనాల కమిటీ ఎస్టిమేట్స్ కమిటీకి వచ్చేసేసి వేగుళ్ల జోగేశ్వరరావు గారు. నెక్స్ట్ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి పియూసీకి కూన రవికుమార్ గారు చైర్పర్సన్గా నియమితులవ్వడం జరిగింది. అండ్ విశాఖ రైల్వే జోన్కు కేంద్రం ఆమోదం. నిన్నటి మనం చూస్తాం February 5th రోజున విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు, దక్షిణ కోస్తా రైల్వే జోన్గా దీన్ని పిలువపుతున్నారు. సో విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లో గుర్తుంచుకోండి. సో ఇక్కడ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏ పేరుతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వము ఆమోదం తెలిపింది. సో ఈరోజు అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఐఐటి ఇందోర్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మధ్య కుదిరిన ఒప్పందం అగ్రి హబ్ ఏర్పాటు కోసము, డిఆర్డిఓ ఐఐటి హైదరాబాద్ మధ్య కుదిరిన ఒప్పందము, చంద్రునిపైకి ఫ్లయింగ్ రోబో అనే అంశము చైనా, అండ్ యుఎన్కు 327 కోట్ల రూపాయలు చెల్లించిన భారత్, క్రూజ్ క్షిపణుల కొనుగోలుకు రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న భారత్, భోపాల్లో కూడా భిక్షాటనపై నిషేధము, కులగణనకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. February 4ని సోషల్ జస్టిస్ డేగా గుర్తించారు. మత్స్య ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ అంట. కొబ్బరి ఉత్పత్తిలో దేశంలో 4వ స్థానంలో ఉంది ఏపీ. అండ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా రామాంజనేయులు గారు. అండ్ విశాఖ రైల్వే జోన్కు కేంద్రం ఆమోదం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.